రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ, ముష్కరుల దుశ్చర్యను ముక్తకంఠంతో ఖండించిన నేతలు, ఉగ్రదాడి ఘటనపై ప్రకటన చేయనున్న హోంమంత్రి అమిత్ షా. పాక్పై భారత్ వరుస కఠిన నిర్ణయాలు, వారంలో దేశాన్ని వీడాల్సిందిగా పాక్ దౌత్యవేత్తకు సమన్లు, పాకిస్తానీల వీసాలు రద్దు, సరిహద్దుల మూసివేత, అరేబియా సముద్రంలో విక్రాంత్ సూరత్ యుద్ధ నౌకల మోహరింపు, అటు గగనతలాన్ని భారత్కు మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటన. ఉగ్రదాడి హంతకులను ఊహకందని రీతిలో శిక్షిస్తామన్న ప్రధానమంత్రి, బాధిత కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని భరోసా, మద్దతు పలికిన ప్రపంచ దేశాలకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ. రేపటి నుంచి హైదరాబాద్ వేదికగా భారత్ సమిట్, 100 దేశాల నుంచి హాజరు కానున్న 400 మంది ప్రతినిధులు, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై చర్చలు. బెంగళూరు వేదికగా ఆర్సీబీ రాజస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్ఆర్, కోహ్లీ హాఫ్ సెంచరీ. మరో 2 రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగిస్తున్నట్లు వెల్లడి.